ఒక త్రిభుజం తీసుకుంటాను, రైట్. ఒక చతుర్భుజం తీసుకుంటాను, ఒక పంచభుజి తీసుకుంటాను, రైట్. పంచభుజి తీసుకుంటాను, 1 2 3 4 ఒక పంచభుజి తీసుకుంటాను. ఇది చూడండి సార్, చాలా ఈజీ సార్, మీకు జామెట్రీ అర్థం అవ్వాలంతే. 1 2 3 4 5 6 ఉన్నాయి తీసుకున్నాను, పంచభుజి కాకుండా. పంచభుజికి కూడా అదే వస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఇది ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇదేమో ఆల్ఫా అన్నాను, ఇదేమో బీటా అన్నాను, ఇదేమో గామా అన్నాను, ఇదేమో గామా అన్నాను. ఇక్కడ చూడండి సార్, ఇదేమో అంతర్కోణము, ఇదేమో బాహ్య కోణము, ఎక్స్ అని అనుకుంటున్నా. ఈ లైన్ని మళ్ళీ ముందుకు జరుపుతున్నా, ఇదేమో వై అని అనుకుంటున్నా. ఈ లైన్ని నేను మళ్ళీ ముందుకు జరుపుతున్నా, రైట్. ఇదేమో జెడ్ అని అనుకుంటున్నా, జెడ్ అని అనుకుంటున్నా, జెడ్ అని అనుకుంటున్నా. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి, మనము లోపట చూసాము ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 180 డిగ్రీలు. ఇదేమో అంతర్కోణము, ఇదేమో బాహ్య కోణము, ఇదేమో అంతర్కోణము, ఇదేమో బాహ్య కోణము, ఇదేమో బాహ్య కోణము, ఇదేమో బాహ్య కోణం. అందరికీ అర్థమైంది కదా సార్? ఇది అంతర్కోణము, ఇది బాహ్య కోణం. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. అంటే అంతర్కోణంని నేను ఇంగ్లీష్లో ఇంటీరియర్ యాంగిల్ అని అంటాను. అంతర్కోణం లోపట ఉన్నది. బాహ్య కోణము ఇది రెండిటిని కలిపితే, ఒక శీర్షం దగ్గర కలిపితే నాకు స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి 180 డిగ్రీస్. ఈ శీర్షం దగ్గర నాకు స్ట్రైట్ లైన్ వచ్చింది 180 డిగ్రీస్. శీర్షం దగ్గర కలిపితే నాకు 180 డిగ్రీస్కి వచ్చింది. అంటే ఒక శీర్షం దగ్గర అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము ఆ రెండింటిని కలిపితే స్ట్రైట్ లైన్ వచ్చింది 180 డిగ్రీస్. స్ట్రైట్ లైన్ వచ్చింది 180 డిగ్రీస్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్, రైట్? I hope the idea it is clear. సో ఇక్కడ ఇది అంతర్కోణము, ఇది బాహ్య కోణం. త్రిభుజము లోపటున్న కోణము అంతర్కోణము, త్రిభుజము బయటున్న కోణము బాహ్య కోణము, రైట్? అంతర్కోణము ప్లస్ బాహ్య కోణం 180 డిగ్రీస్, అంతర్కోణము ప్లస్ బాహ్య కోణం ఈ శీర్షం దగ్గర 180 డిగ్రీలు, అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము ఈ శీర్షం దగ్గర 180 డిగ్రీస్. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఎంత వచ్చింది? 180 డిగ్రీస్. పాయింట్ అర్థమైంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చాలా లాజికల్గా ఆలోచించండి. నేను బాహ్య కోణం దగ్గర చూస్తున్నాను. బాహ్య కోణం కొంచెం ఆలోచించండి సార్. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ ఒక మనిషి ఉందని అనుకుందాం. వాడు ఇట్లా వెళ్తున్నాడు, ఇక్కడ వరకు వెళ్ళాడు. మళ్ళీ వాడు ఈ బాహ్య కోణం అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంతనో చూడాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంతనో చూడాలి. వీడు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఇలా 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 నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక టర్న్ తీసుకున్నాడు, ఇది ఒక టర్న్ తీసుకున్నాడు. మళ్ళీ ఇలా టర్న్ తీసుకొని ఇలా 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 నడుచుకుంటూ 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 ఇట్లా వెళ్ళాలి. కానీ మళ్ళీ టర్న్ తీసుకున్నాడు, మళ్ళీ టర్న్ తీసుకున్నాడు. మళ్ళీ ఇలా 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 నడుచుకుంటూ 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 ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఒక టర్న్ తీసుకున్నాడు. అంటే ఇది ఏమైపోయింది? సర్కిల్ అయిపోయింది. ఇది ఏమైపోయింది? సర్కిల్ అయిపోయింది. సర్కిల్లో ఉన్న మొత్తము కోణాలు ఒక పాయింట్ దగ్గర ఎంత సార్? 360 డిగ్రీలు. బాహ్య కోణాల మొత్తము, బాహ్య అంటే బయట, త్రిభుజం బయట, ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఎంత? 360 డిగ్రీలు. ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాడు ఇలా టర్న్ తీశాడు. ఇలా నేను నడుచుకుంటూ మీ దగ్గరికి రావాలి. మీరు నా ముందున్నారనుకోండి, ఇలా మీ దగ్గర నడుచుకుంటూ రావాలి. రాకుండా ఇట్లా టర్న్ తీసుకున్నాను, ఇట్లా టర్న్ తీసుకున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా నేను మీకు ఇలా చెప్తాను సార్, ఇట్లా టర్న్ తీసుకున్నాను, దాని తర్వాత ఇట్లా టర్న్ తీసుకున్నాను, దాని తర్వాత ఇట్లా టర్న్ తీసుకున్నాను. మీకు అర్థమైందా సార్? ఇలా 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 వెళ్ళేవాడు ఇక్కడికి వచ్చి ఇట్లా టర్న్ తీసుకున్నాడు,
ఇలా 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 వెళ్ళేవాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి టర్న్ తీసుకున్నాడు. ఇలా 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 వెళ్ళేవాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి టర్న్ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి టర్న్ తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి టర్న్ తీసుకున్నాడు. ఇది టీటా గనక అవుతే ఇది 180 మైనస్ టీటా, ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్, ఇది మళ్ళీ స్ట్రైట్ లైన్ కాబట్టి టీటా, అందుకే ఈ రెండు సమానం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఇలా వచ్చి ఇలా టర్న్ తీసుకున్నాడు, ఇలా వచ్చి మళ్ళీ టర్న్ తీసుకున్నాడు. ఆ టర్న్ తీసుకునే మొత్తం రొటేషన్, ఆ టర్న్ తీసుకునే మొత్తం రొటేషన్ ఎంత అయింది? 180. రైట్. మొత్తము ఇట్లా 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 ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాగానే 180, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ వచ్చాడు 360 డిగ్రీలు. సార్ మరి నేను ఇది విజువలైజ్ చేయొచ్చా సార్ అని అంటే, ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. ఇలా 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 వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. చూడండి సార్, ఒక సర్కిల్ని నేను 4 ముక్కలు చేస్తే 4 ముక్కలు వచ్చినాయి. ఇక్కడ ఇది ఫస్ట్ ముక్క, ఇది సెకండ్ ముక్క, ఇది థర్డ్ ముక్క, ఇది ఫోర్త్ ముక్క. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కూడా ఇలా 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 వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. ఇలా 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 వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. ఇలా 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 వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. ఇలా ఇలా వెళ్ళేవాడు, ఇక్కడ టర్న్ తీసుకున్నాడు. 5 ముక్కలు అయిపోయినాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి ఒక్క టర్న్, ఈచ్ టర్న్ 90 డిగ్రీలు, ఈచ్ టర్న్. రైట్. ఇక్కడ ప్రతిది ఇది స్క్వేర్ గనక అనుకుంటే 90 90 90 90 90 90. ఇది ఏదైనా కావచ్చు సార్, ఇది ఏదైనా కావచ్చు. ఈ ఫిగర్ని మీరు స్క్వేర్ అనుకుంటే 90 అవుతుంది. ఇది 60 అవుతే ఇది 120, ఇది 90 అవుతే ఇది 90, ఇది 30 అయితే ఇది 150, ఇది 40 అయితే ఇది 180. రైట్. అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు నోట్స్లో రాసుకోండి. బాహ్య కోణాలు, బాహ్య కోణాలు అనేది మనకు ఎన్ని భుజాలు ఉన్నాయో దాని మీద డిపెండెంట్ లేదు. 3టికి 360 వచ్చింది, 4టికి 360 వచ్చింది, 5టికి 360 వచ్చింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, బాహ్య కోణాల మొత్తము ఎప్పుడూ కూడా 360 డిగ్రీలు. ఎన్ని భుజాలు మీద ఆధారపడి ఉండదు. అది ఏదైనా కానీ డస్ నాట్ డిపెండ్ ఆన్ నంబర్ ఆఫ్ సైడ్స్. ఎన్ని భుజాల మీద ఆధారపడింది అని దాని మీద డిపెండెన్సీ ఉండదు. 3 అయినా 4 అయినా 5 అయినా ఏదైనా కానీ అది 360 డిగ్రీలే. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. బాహ్య కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము, బాహ్య కోణాల మొత్తము ఎప్పుడూ కూడా 360 డిగ్రీలు. భుజాల మీద ఆధారపడి ఉండదు, భుజాల మీద ఆధారపడి ఉండదు. పాయింట్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా నేను ఓన్లీ సబ్జెక్టు మాత్రమే చెప్పే టీచర్ని సార్. నా ఒక్క వే ఆఫ్ టీచింగ్ కనుక మీకు నచ్చి ఇలా నేను నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఆటోమేటికల్గా యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, కోర్స్ తీసుకుంటారు. రైట్. నా కోర్స్ బాగుంటుంది అని చెప్పాల్సిన అవసరమే లేదు. రైట్. సో మంచిగా నీట్గా కంటెంట్ నేర్చుకునే స్టూడెంట్కి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్. రైట్. ఒక సౌత్ ఇండియా అకాడెమిక్గా చెప్తున్నాను. ఇంత డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మీకు తెలుగు మీడియం టీచర్లు చాలా అరుదుగా ఉంటారు. మీకు మాయ మాటలు చెప్పి కోర్స్ అమ్ముతారు, అది వేరే విషయము. రైట్. ఇక్కడ పూర్తిగా సబ్జెక్టే ఉంటుంది. అందరికీ అర్థమైంది కదా సార్? ఇది బాహ్య కోణాలు అంటే మొట్టమొదటి పాయింట్ మీరు నోట్స్లో రాసుకోండి. బాహుభుజి లెక్కలు చూసేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ని మనము బాహ్య కోణము మీద మాత్రమే చూస్తాము. బాహ్య కోణము మీద మాత్రమే మనం చూస్తాం. ఎందుకంటే బాహ్య కోణాలు భుజాల మీద డిపెండెన్సీ లేదు. అది 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా 10 అయినా బాహ్య కోణాల మొత్తము ఒక బాహుభుజిలో ఎప్పుడూ కూడా 360 డిగ్రీలు ఉంటుంది. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్.
ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. అందరికీ అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మీరు చూస్తే గనక ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈక్వలెంట్ టు 180 డిగ్రీలు. అంతర్కోణము ప్లస్ బాహ్య కోణము ఈ రెండిటిని కూడితే వచ్చేది 180 డిగ్రీలు. నవ్వు ఇక్కడ చూడండి సార్, బాహ్య కోణము ఈజ్ ఈక్వలెంట్ టు 180. ఇంటీరియర్ రైట్ సైడ్ వస్తే -i. ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వలెంట్ టు 180 మైనస్ ఇంటీరియర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ 180 డిగ్రీస్. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ 180. ఇంటీరియర్ అంటే అంతర్కోణము, ఎక్స్టీరియర్ అంటే బాహ్య కోణము. బాహ్య కోణాన్ని నేను ఈ అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాను, అంతర్కోణాన్ని నేను ఐ అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాను. ఎక్స్టీరియర్ ఈక్వలెంట్ చాలా ఇంపార్టెంట్, దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. ఐ ముందు ఏముంది సార్? మైనస్ ఉంది. అంతర్కోణము కనుక మ్యాక్సిమం వాల్యూ ఉంటే బాహ్య కోణము మినిమం వాల్యూ ఉంటుంది. ఎందుకు సార్? ఒకసారి ఇక్కడ ఆలోచించండి సార్. సపోజ్గా ఇక్కడ మీరు ఆలోచించండి, ఎక్స్టీరియర్ 120 ఉందనుకో, ఇంటీరియర్ ఏమవుతుంది? 60 అవుతుంది. ఎక్స్టీరియర్ 170 ఉందనుకో, ఇంటీరియర్ ఏమవుతుంది? 10 అవుతుంది. ఎక్స్టీరియర్ వాల్యూ పెరిగే కొద్దీ, బాహ్య కోణము వాల్యూ పెరిగే కొద్దీ అంతర్కోణము వాల్యూ తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? బాహ్య కోణము వాల్యూ తగ్గే కొద్దీ రైట్ అంతర్కోణము వాల్యూ పెరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇంటీరియర్ కనుక తక్కువ వాల్యూ ఉంటే, అంతర్కోణము వాల్యూ తక్కువగా ఉంటే బాహ్య కోణము వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అంతర్కోణం వాల్యూ రైట్ ఎక్కువగా ఉంటే బాహ్య కోణం వాల్యూ తక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈజ్ ఈక్వలెంట్ టు 180. ఇంటీరియర్ రైట్ సైడ్ వెళ్తే ముందు మైనస్ సైన్ ఉంది కన్నా, కాబట్టి ఇది చిన్నగా ఉంటే ఇది పెద్దగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటే ఇది చిన్నగా ఉంటుంది. ఈ పాయింట్ నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఈ లాజిక్ యూజ్ చేస్తే 10 సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. ఫార్ములా యూజ్ చేస్తే 2 నిమిషాలు టైం పడుతుంది. ఎక్స్టీరియర్ ఈక్వలెంట్ టు 180 మైనస్ ఇంటీరియర్. ఈ పాయింట్ దగ్గరకు వద్దాం. నెక్స్ట్ రైట్, ఈ పాయింట్ దగ్గరికి వద్దాం. నవ్వు ఇంకో పాయింట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సార్, నేను ఒక చతుర్భుజం తీసుకున్నాను. చతుర్భుజంలో రైట్ ఈ శీర్షాలు ఏబిసిడి అని అనుకుంటాను. ఏబిసిడి అని అనుకుంటున్నాను. ఏబిసిడి అని అనుకుంటున్నాను. రైట్, ఏబిసిడి. ఒకసారి డౌట్ చూద్దాం. ఇంటీరియర్ యాంగిల్స్ తీసుకొని పోతే అది కూడా 360 అవుతుంది, కానీ 180 ఇది ఎలా పాసిబుల్? నాకు నీ డౌట్ అర్థం కాలేదు మల్సూర్. రైట్, నాకు నీ డౌట్ అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇంటీరియర్ యాంగిల్ తీసుకొని పోతే అది కూడా 300 అవుతుంది, అది అని అంటే నాకు అర్థం కాలేదు. రైట్, డౌట్ క్లియర్గా అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఏబిసిడి, ఈ శీర్షం తీసుకుంటాను. నౌ ఈ శీర్షం నుంచి రైట్ దీనికి మధ్యలో లైన్ లేదు, ఆ లైన్ ఒకటి నేను డ్రా చేస్తాను, వికర్ణం అనుకుంటా. లైన్ ఒకటి నేను డ్రా చేస్తున్నాను. ఒక చతుర్భుజం తీసుకుంటున్నాను సార్, ఏబిసిడి. ఏ నుంచి రైట్ ఒక వికర్ణము అంటే రైట్ ఏకి పక్కన బి ఉంది, ఏకి పక్కన డి ఉంది, ఏకి సికి ఏకి పక్కన లేదు, ఎందుకంటే ఆ రెండిటి మధ్యలో ఒక లైన్ లేదు. కాబట్టి ఏసీకి ఒక లైన్ గీస్తున్నాను. లైన్ గీస్తే ఇక్కడ మీరు చూడండి సార్, మొత్తం ఎన్ని భుజాలు ఉన్నాయి? 4 భుజాలు ఉన్నాయి. 4 సైడ్స్ గనక ఉంటే, 4 సైడ్స్ గనక దగ్గర ఉంటే ఏ అనే పాయింట్ దగ్గర ఎన్ని త్రిభుజాలు ఏర్పడ్డాయి? 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి, 2 ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అదే బి దగ్గర చూస్తే మళ్ళీ ఒక వికర్ణం కనుకుంటే పైన ఒక త్రిభుజము,
కింద ఒక త్రిభుజము, అంటే ఒక పాయింట్ దగ్గర అక్కడ కూడా 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. అదే నేను 5 తీసుకుంటే, 5 పాయింట్లు తీసుకుంటే, 5 పాయింట్లు తీసుకుంటే ఈ పాయింట్ దగ్గర ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో చూద్దాం. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వికర్ణం గీస్తున్నాను, ఇక్కడ వికర్ణం గీస్తున్నాను. 1 2 3 అంటే 5 భుజాలు గనక నేను తీసుకుంటే, 5 భుజాలు తీసుకుంటే నాకు ఎన్ని త్రిభుజాలు వచ్చాయి? 3 త్రిభుజాలు వచ్చాయి. 3 త్రిభుజాలు వచ్చాయి. 4 తీసుకుంటే ఇలా ఆలోచించండి సార్. 4 తీసుకుంటే 2 పక్కన ఉన్నాయి, 2 పక్కన ఉన్నాయి. పక్కన లేనివన్నీ ఇంకో 2. అలానే 5 తీసుకుంటే ఈ పాయింట్కి ఇది పక్కనుంది, ఇది పక్కనుంది. 5లో 2 పక్కన ఉన్నాయి, పక్కన ఉండలేనివన్నీ 3. అంటే ఇంపార్టెంట్ పాయింట్, ఎన్ సైడెడ్, ఎన్ భుజాలున్న ఒక బాహుభుజిలో, ఎన్ భుజాలున్న ఒక బాహుభుజిలో 2 పక్కన ఉన్నాయి, పక్కన లేని ఎన్ని? n-2. అది కనెక్ట్ చేస్తే నాకు n-2 ఇంటూ 180 డిగ్రీస్ వచ్చింది. n-2 ఇంటూ 180 డిగ్రీస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతర్కోణాల మొత్తము, అంతర్కోణాల మొత్తము, అంతర్కోణాల మొత్తము ఎప్పుడూ కూడా n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఉంటుంది. సార్ ఎందుకు సార్ n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఉంటుంది? n-2 ఇంటూ 180 డిగ్రీస్ ఎందుకు ఉంటుంది? ఒక పాయింట్ దగ్గర ఆలోచించండి సార్. నేను ఒక చతుర్భుజం తీసుకున్నాను. ఈ చతుర్భుజములో ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ దగ్గర నేను ఒక వికర్ణం గీస్తే ఎన్ని త్రిభుజాలు ఏర్పడ్డాయి? 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. త్రిభుజం టోటల్ యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. అంటే ఇక్కడ ఈ మొత్తం యాంగిల్ ఏమో 180, ఇది కూడా 180. అట్లా 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. అంటే ఒక పాయింట్ దగ్గర 2 అడ్జసెంట్ ఉన్నాయి, 2 మధ్యలో రేఖలు ఉన్నాయి. లేనివన్నీ n-2. n పాయింట్స్లో 2 లైన్లు పక్క పక్కన కనెక్ట్ అయి ఉన్నాయి. కనెక్ట్ కానివన్నీ n-2. కనెక్ట్ కానివన్నీ n-2. ఆ n-2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. n-2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. కాబట్టి n-